హలో 7 రోజులు 7 రాగి పిండి వంటల్లో భాగంగా రెండవ రోజు మనమైతే ఎంతో హెల్దీ అయిన రాగి పిట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రాగి పిండిని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అయితే పక్కకు తీసుకుందాం. ఇప్పుడు పక్కకు తీసుకున్న రాగి పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు పిండిని కొద్దిగా వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా ముద్ద చేసినట్టయితే మళ్ళీ విడిపోయే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్కి కొద్దిగా వాటర్ వేసుకొని దానికి ఒక క్లాత్ కట్టుకొని దానిపైన మనం సాల్ట్ అండ్ వాటర్ కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. ఈ విధంగా మనం సాల్ట్ అండ్ వాటర్ కలిపిన రాగి పిండిని వేసుకొని ఇప్పుడైతే మనం రాగి పిండిని ఒక 10 to 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. స్టీమర్ ఉన్న వాళ్ళైతే స్టీమర్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్టీమ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా రౌండ్స్ పెట్టుకొని స్టీమ్ చేసుకోవడం వల్ల మనకనేది టేస్ట్ పిండిది చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుందాం. అంతలోపు మనం రాగి పిట్టులో కావాల్సిన బెల్లాన్ని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు రాగి పిట్టు అనేది 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా పిండి అయితే స్టీమ్ అయిందనమాట. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ రాగి పిట్టు అనేది ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన పదార్థం అండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. అలాగే మనం ఈవినింగ్ స్నాక్స్లా కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు పక్కకు తీసుకున్న రాగి పిండిలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరి వల్ల దీని టేస్ట్ అనేది మనకి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు బెల్లాన్ని మిక్సీ పట్టి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి పిట్టుని అయితే తయారు చేసుకున్నాం. ఇది ఆడపిల్లలకి చాలా హెల్త్ని ఇస్తుంది. అలాగే మన బోన్కి ఎంతో స్ట్రెంగ్తెన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే 3వ రోజు రెసిపీ కోసం వెయిట్ చేయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ watching.